కదండి. మరి మన తండ్రి ఎవరు? పరిశుద్ధుడు. మరి తండ్రి పరిశుద్ధుడైనప్పుడు పిల్లలు ఎలాగ ఉండాలి కదా? పరిశుద్ధంగా ఉంటేనే. అందుకే నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండనంటున్నాడు ఆయన. మీరును పరిశుద్ధులై ఉంటేనే తప్ప నేనును మీరును ఆ మహాలోకములోనికి రావాలంటే నాకులాగా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయనలో మనం నిలబడాలంటే, ఆయన మన దగ్గరికి రావాలంటే ఏమండి పరిశుద్ధత అన్నది మనలో ఉండాలి. అందుకే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడంట. సరే, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడం. ఈ భూమి మీద ఇదిగో నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే కుదరదు. ఆయన పరిశుద్ధుడు. భూమి మీద మనము కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి, పరిశుద్ధులుగా. అందుకే ప్రార్థన చేసిన